హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఏథర్ రిస్టా జీ రైడ్ రివ్యూ ఫ్రెండ్స్. సో ఈ రైడ్ రివ్యూలో వచ్చేసి నేను ఏమేమి చెప్తా అంటే సిట్టింగ్ క్వాలిటీ ఎలా ఉంది, సీట్ క్వాలిటీ ఎలా ఉంది, మనకు ఓలాకి ఎలా ఉందంటే సీట్ వచ్చేసి బ్రేకర్స్ మీద వెళ్తుంటే బంపు ఒత్తుకుంటుంది కదా, సీట్ అనేది లోపలికి వెళ్తుంది కదా. సో ఆ ప్రాబ్లం దీంట్లో ఉందో చెక్ చేస్తాను. అదేవిధంగా సిట్టింగ్ కంఫర్ట్ కానీ, సస్పెన్షన్ కానీ, అదేవిధంగా బ్రేక్స్ కానీ, తర్వాత రైడ్ క్వాలిటీ ఎలా ఉందనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఎవరైనా సరే రిస్టా కొనాలనుకున్న వాళ్ళకి ఒక యూస్ఫుల్ వీడియో అవుతుంది అన్నమాట ఇది. సో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, పికప్ ఎలా ఉందనేసి, మోటర్ రేటింగ్ తగ్గించారు కదా, పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉందని చెప్తాను మొత్తము. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి, నాకు కూడా బూస్టప్ అవుతుంది. లేట్ చేయకుండా రైడ్ చేద్దాం, లెట్స్ గో. ఫ్రెండ్స్, రైడ్ రివ్యూ స్టార్ట్ చేస్తామనగా ఒక అవ్వ వచ్చేసి లిఫ్ట్ కావాలి బాబు అంటే మనకు కూడా వీడియోకి యూజ్ అవుతుంది అనేసి ఉద్దేశంతో లిఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో అవ్వ ఒక సైడ్ కూర్చుంటే నాకు కూడా సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుందో చెక్ చేద్దామని చూశాను. సో అవ్వ ఒక సైడ్ కూర్చున్నా కూడా చాలా కంఫర్ట్గా అవుతుంది నాకు. అవ్వ కూడా చాలా కంఫర్ట్గా కూర్చుందని చెప్తుంది. సీట్ కూడా చాలా పెద్దమని కాంప్లిమెంట్ ఇచ్చింది బండిది. సో ఫ్రెండ్స్, సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే చూడండి, ఏం ప్రాబ్లం లేదు. సిట్టింగ్ కంఫర్ట్ అయితే ఏం కాదులేమ్మా. సో గ్యాప్ చూడండి, లేడీస్ సీట్ కూర్చున్నా కూడా సో సరిపోయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. గ్యాప్ పరంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎక్కువలో అయితే ఏమి నార్మల్గా ఉంది అనమాట. అంటే ఎక్కువ పంచి అయితే లేదు, సఫిషియంట్ అనమాట. సిటీలో సరిపోతుంది. అండ్ మోడ్ చేంజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో జిప్ మోడ్లో పెట్టాను. ఒక్క నిమిషం, జిప్ మోడ్ ఇప్పుడు చెక్ చేయలేము. సో జిప్ మోడ్లో కూడా స్మూత్గా లాగుతుంది బండి. సో జిప్ మోడ్లో వచ్చేసరికి పికప్ కొంచెం బాగుంది. సీట్ బాగుందా? సీట్ బాగుందా? ముగ్గురు బాగా కూర్చోవచ్చులే. కొత్తది ఇది, 1,50,000. సో జిప్లో పర్ఫార్మెన్స్ రైజ్ చేయరా. సో పర్ఫార్మెన్స్ పరంగా ఏం ప్రాబ్లం లేదు జిప్లో కూడా. యావా ఫ్రెండ్స్, అవ్వ డెస్టినేషన్ వచ్చేసింది. అవ్వని డ్రాప్ చేసేసాను. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సో ఫస్ట్ స్మార్ట్ ఈకోలో మాట్లాడదాం. స్మార్ట్ ఈకోలో వచ్చేసి వీళ్ళు చాలా ల్యాగ్గా పెట్టారని చెప్తున్నాను. ఎందుకు అంటే వీళ్ళు 100 కిలోమీటర్స్ రేంజ్ అనేది టూ రేంజ్ వస్తుందని చెప్పారనమాట స్మార్ట్ ఈకోలో. సో ఆ రేంజ్ని అచీవ్ చేయడం కోసం అనేసి వీళ్ళు చాలా డల్గా అయితే పెట్టారనమాట. వెంటనే పికప్ అయితే ఉండదు, చాలా టైం తీసుకుంటుంది 50 స్పీడ్ రావాలన్నా కానీ. సో టాప్ స్పీడ్ కూడా టెస్ట్ చేశాను, ఆ వీడియో వస్తుంది చూడండి, దాంట్లో ఎంత స్లో వెళ్తుంది అనేసి. అండ్ జిప్ మోడ్ విషయానికి వస్తే జిప్ మోడ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ చూడండి, సస్పెన్షన్ చూస్తున్నారు కదా. నా పరంగా నేను ఇంతసేపు డ్రైవ్ చేసిన దాదాపుగా 2 అవర్స్ దాకా డ్రైవ్ చేసే బండిని. ఆ 2 అవర్స్ డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్లో సస్పెన్షన్ విషయానికి వస్తే మాత్రం కొంచెం హార్డ్గా ఉంది నాకైతే. సో నేను ఇంకా కంపేర్ టు ఐక్యూబ్ సస్పెన్షన్ విషయంలో రిస్టాలో కొంచెం సస్పెన్షన్ హార్డ్గానే ఉంది. మనకు బ్రేకర్స్ మీద వెళ్ళినా కానీ హార్డ్గా అనిపించింది. అండ్ సీట్ క్వాలిటీ విషయానికి వస్తే సీట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. అండ్ బ్రేకర్స్ దగ్గర వెళ్ళేటప్పుడు గతుకులలో కూడా మనకు ఓలా కానీ దాంట్లో వెళ్తుంటే గుంత పడుతున్నట్టు ఉంటుంది. సీట్ ఇరిగిపోయింది ఓలాలో చాలా కేసెస్లో కూడా, కొన్ని కేసెస్లో. సో ఆ ప్రాబ్లం అయితే దీంట్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు, నాకు కన్ఫర్మ్గా చెప్తున్నాను. బట్ సీట్ కుషనింగ్ విషయానికి వస్తే మాత్రం సీట్ కుషనింగ్ అయితే చాలా హార్డ్గా ఉంది. సో హార్డ్ అనే సెన్స్ స్మూత్నెస్ కొంచెం ఇచ్చింటే బాగుంటుంది. కూర్చొని లాంగ్ డ్రైవ్ చేయాలంటే మాత్రం కొంతమందికి అయితే ఇబ్బంది అవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే మీకు బ్రేకింగ్ వచ్చేసి స్క్రీన్ మీద కూడా ఒక వీడియో ప్లే చేస్తున్నా చూడండి. బ్రేకింగ్ అయితే ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ బ్రేకింగ్ పడడం కూడా చాలా షార్ప్గా అయితే పడుతున్నాయి. ఏథర్ 50 సిరీస్లో డ్యూల్ డిస్క్ బ్రేక్ కాబట్టి చాలా షార్ప్గా పడుతున్నాయి. దీంట్లో అయితే దాంతో కంపేర్ కొంచెం అయితే తగ్గింది, బట్ అయితే పర్ఫార్మెన్స్ బాగుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా కానీ, పికప్ పరంగా కానీ, బ్రేకింగ్ పరంగా కానీ, సిట్టింగ్ కంఫర్ట్ పరంగా కానీ రిస్టా అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. నాకు ఓన్లీ చిన్న కన్సర్న్ ఏమనిపించిందంటే సీట్ అయితే కొంచెం హార్డ్ అనిపించింది ఒకటి. అండ్ సస్పెన్షన్ ఓకే, మేబీ డబుల్స్ ఉన్నప్పుడు కొంచెం స్మూత్గా పడవచ్చు అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ షార్ట్ టర్న్స్ దగ్గర కూడా బాగా ఈజీనే వెళ్ళిందనమాట. లెగ్కి ఏం టచ్ కాకుండా వెళ్ళింది బాగానే, అది కూడా చెక్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే, సో నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి అప్ హిల్ టెస్ట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం టాప్ స్పీడ్ టెస్ట్ కూడా వస్తుంది అనమాట. ఎక్కువ మోడ్లో, స్మార్ట్ ఎక్కువ మోడ్లో ఎంత ఉందో కంపెనీ చెప్పలేదు. సో అది ఎంత వస్తుందో కూడా చెక్ చేస్తాము. సో ఆ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది, రీచ్ అవుతుంది. అండ్ మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పర్ఫార్మెన్స్ వీడియో గురించి సంబంధించి. థ్యాంక్ యూ.